అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. లాల్బాగ్లో జరిగిన థాయ్ ఆర్ట్ క్లాసెస్కి నేను అటెండ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో దానిలో నేర్పించిన కొన్ని ఫోల్డ్స్ నేను మీకు చూపిస్తానని చెప్పాను. సో ఈ వీడియోలో మీకు స్క్రాచ్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఎలా ఇంత నీట్గా డెకరేట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆ ఫోల్డ్స్ అన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు ఈ ఆర్ట్ నేర్చుకునేదానికి ఏమేమి వస్తువులు కావాలో చూపించబోతున్నాను. ఒకటి ఏంటంటే గ్రీన్ కలర్ క్లాత్ కావాలి, కాటన్ది, అండ్ దెన్ పెన్ కానీ లేదా స్కెచ్ పెన్, మార్కర్ ఏదైనా పర్లేదు, ఒక సిజర్స్ అండ్ ఇట్లాంటి ఒక కట్టరు. ఈ కటర్ ఏంటంటే మనకి థర్మోకోల్ షీట్ని కట్ చేసేదానికి అనమాట. స్టేషనరీస్లో అడిగితే ఇస్తారు. అలాగే బాల్ పిన్స్ అనమాట, పెద్దవి చిన్నవి చూసుకొని కావాలి. 2 టైప్స్ ఆఫ్ కావాలి. తర్వాత వచ్చి మనకి ఒక టేప్ లేదా స్కేల్ అయినా పర్లేదు, ఈ రెండిట్లో ఒకటి కావాలి. తర్వాత మెయిన్ థింగ్ వచ్చి థర్మోకోల్ షీట్ అండ్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ బనానా లీవ్స్. సో ఇవన్నీ రెడీగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలి అనేది. ఇలా 2 సైజులున్న ప్లేట్లు తీసుకోండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. అట్లా మీకు ఎలాంటి సైజ్ కావాలి అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అయ్యి ఒక సైజ్ ఆఫ్ ప్లేట్ తీసుకోండి. ఫస్ట్ బేసిక్గా నేర్చుకుంటున్నారు స్టార్టింగ్ కాబట్టి ఒక చిన్న సైజ్దే తీసుకోండి. తీసుకొని ఇలా బోర్లు ఇచ్చేసి దాన్ని ఒక సర్కిల్ లాగా తీసుకోండి. ఇది అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాగా చిన్నగా నేర్పిస్తున్నాను. లేదంటే పెద్దవాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసిపోయింటుంది కాబట్టి ఈజీగా డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు థర్మోకోల్ మీద. బట్ అలవాటు లేని వాళ్ళకి ఇలాగ సర్కిల్ గీసుకొని కట్ చేసుకోవడం బెటర్ అనమాట. అండ్ ఇలాంటి మూతలు కూడా పనికొస్తాయి. ఇవైతే ఇంకా ఈజీ. ఇలా పెట్టి జస్ట్ ఒత్తేయండి. డబ్బాల మీద మూతలు అయితే మాత్రం ఇలా ఒత్తితే దాని ఇంప్రెషన్ పడుతుంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు అలాగే దాని మీద పెట్టి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ 2 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా పాటించుకోవచ్చు. లేదు మీకు డైరెక్ట్గా వచ్చంటే డైరెక్ట్గా సర్కిల్ కట్ చేసేసుకోండి. ఇంప్రెషన్ సరిగ్గా రాలేదంటే ఇంకొకసారి అట్లా గట్టిగా ప్రెస్ చేస్తే కనుక వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. థర్మోకోల్ షీట్ కనుక వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కార్నర్ నుంచి పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మధ్య మధ్యలో చేస్తే చాలా వేస్ట్ అవుతుంది. సో కార్నర్ నుంచి ఒక సైడ్ నుంచి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట కట్ చేసుకునేదానికి. అట్లా మీకు డైరెక్ట్గా కట్ చేసుకోవడం వచ్చు అని అంటే డైరెక్ట్గా కట్ చేసుకోండి. లేకపోతే కరెక్ట్గా ఒక స్క్వేర్ లాగా కట్ చేసుకోండి. సో దట్ మనకి ఆ చిన్న పీస్ మీదే సర్కిల్ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. అదర్వైజ్ కొద్దిగా కష్టం అవుతుంది. పెద్ద షీట్ మీద కట్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. సో అందుకని ఇలాగా స్క్వేర్ లాగా కట్ చేసుకొని ఫస్ట్ తర్వాత ఆ సర్కిల్ని కట్ చేసుకోండి. ఇది ఇంకా చాలా సులువుగా అయిపోద్ది. పెద్ద దాని మీద చేసే కంటే కూడా ఇలా కట్ చేసుకొని స్క్వేర్ దాని మీద చేసుకుంటే సులువుగా ఉంటుందన్నమాట. సో కొద్దిగా మీరు కట్ చేసేటప్పుడు ఈ కట్టర్ చాలా షార్ప్గా ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ టేబుల్ మీద పెట్టి కట్ చేసుకునే పని అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కిందంతా మార్క్స్ పడకుండా చూసుకోండి. సో ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాం కదా షీట్ని, ఆ సర్కిల్ని. ఇప్పుడు ఆ సర్కిల్ని ఏంటంటే కింద ఒక కొంచెం స్లోప్గా కట్ చేసుకోండి. వీడియోలో చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. సో అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. ఇలా కూడా చేసుకోవచ్చు, బట్ కొద్దిగా మనం ఒక షేప్ ఇచ్చామనుకోండి ఇంకా బ్యూటిఫుల్గా డిజైన్స్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే కిందకి ఇట్లా పెట్టి మనం చేసుకునే కొన్ని పద్ధతులు చూపిస్తాను. సో అది ఎందుకు అనేది మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. మీరు ఇలా షేప్ చేసుకోలేము, స్ట్రైట్గానే పెట్టేసుకుంటాం, అలా ఎలా సర్కిల్ ఉందో అలాగే చేసుకుంటాము అంటే కూడా చేసుకోవచ్చు, అది కూడా ప్రాబ్లం లేదు. బట్ చెప్పేటప్పుడు కొద్దిగా 2 విధాలా చెప్పాను అనుకోండి, మీకు ఏది కంఫర్ట్ అయితే అది చేసుకుంటారు కదా. అందుకు కింద చిన్నగా ఉండాలి సర్కిల్, పెద్దది పైన ఉండాలన్నమాట. సో అందుకని ఇలా ఇలా కొద్దిగా అలా స్లోప్గా అంటే స్లాంట్గా కట్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. కట్టర్స్ మాత్రం చాలా షార్ప్గా ఉంటాయి. ఆల్రెడీ నాకు ఫస్ట్ క్లాస్లోనే కటింగ్ దగ్గర కట్ అయిపోయింది. సో అందుకని ముందుగానే మీ అందరికీ చెప్తున్నాను. ఇంకోటి మర్చిపోయాను చెప్పడం మీకు, శాండ్ పేపర్ అని ఉంటుంది కదా, అది తెచ్చి పెట్టుకోండి రెడీగా. సో దట్ లెవెలింగ్ చేసుకునే దానికి బాగుంటుంది. సో ఇదన్నమాట, చూసారు కదా, వెనక చిన్నది పైన వచ్చి పెద్దదిగా ఉంటుంది సర్కిల్. సో ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోండి. తర్వాత
ఇలాంటి గ్రీన్ కలర్ క్లాత్ మీ ఇంట్లో కనుక ఎవరన్నా పెట్టిందో ఏదన్నా కొంచెం తగ్గు రకంది అట్లా ఉన్నా, లేదా పాలిస్టర్ ఇట్లాంటివి ఏమన్నా మీరు బ్లౌజెస్ కుట్టించుకొని ఉంటే అవి వాడేసుకోండి. లేకపోతే మాత్రం కాటన్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ క్లాత్ మీద ఈ సర్కిల్ని పెట్టి ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా గీసేసుకోండి. అంటే సర్కిల్ ఇంకొక సర్కిల్ని పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఫోల్డ్ చేయాలి, మొత్తం ఫోల్డ్ చేసి పిన్ పెట్టాలన్నమాట. సో అందుకని ఒక 1.5 ఇంచో లేదంటే మొత్తం కవర్ చేయాలి అనుకుంటే కనుక ఎంత సరిపోతుందో అంత చూసి మీరు దాన్ని కూడా ఒక స్క్వేర్ లాగా కట్ చేసుకోండి. పెద్ద పెద్ద వాటి మీద కట్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సులువుగా ఉండడానికి మీకు ఈ మెథడ్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం స్క్వేర్ లాగా ఈ క్లాత్ని కూడా కట్ చేసుకుందాం. అంటే మనకు ఒక చిన్న బిట్ మన చేతులతో హ్యాండిల్ చేసేదానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకోమని చెప్పాను. సర్కిల్ని కవర్ చేయడానికి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ అనమాట. దాన్ని పెట్టి చూసుకుంటే మనకు తెలిసిపోద్ది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగా వీడియోలో చూస్తున్నట్టు అలా ఆ పెద్దది ఉంది కదా సర్కిల్, దాని మీద క్లాత్ పెట్టి దాన్ని ఇప్పుడు నీట్గా టైట్గా ఎక్కడా ఊడిపోకుండా మనం బాల్ పిన్స్ తోటి చేసేసుకోవాలి. ఫెవికాల్తో కూడా చేసుకోవచ్చు. మీకు వర్క్ ఏది నీట్గా వస్తుందంటే అది వాడుకోవచ్చు. సో ఇక్కడ చెప్పాను కదా 2 సైజులు ఉన్నాయని. అంటే మనం తీసుకునే థర్మోకోల్ ఇంచ్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న థర్మోకోల్ ఇంచ్ వచ్చి 1 ఇంచ్ అనమాట. థర్మోకోల్స్ కూడా ఇంచుల వైజ్ ఉంటాయి కదా. సో ఇక్కడ నేను తీసుకుంది 1 ఇంచు. సో దీన్ని మనం ఇప్పుడు నీట్గా కవర్ చేసేద్దాం. ఈ బాల్ పిన్స్ కూడా పెట్టేటప్పుడు 1 ఇంచ్ సైజ్ కంటే పెద్దవి పెట్టామంటే ఇదోండి ఇలా పైకి వచ్చేస్తుంది. మీకు చూపించడానికే ఇది చేశాను. సో అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే ఇట్లా కొద్దిగా క్రాస్గా పెట్టుకోండి. అంటే మీ దగ్గర ఒకవేళ లేకపోతే కరెక్ట్ అయినది కొద్దిగా ఇట్లా క్రాస్గా కనుక పెట్టుకుంటే అది కింద వరకు రాకుండా లోపల నుంచి క్రాస్గా వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు మన చేతులకి వాటికి ఏది హర్ట్ అవ్వకుండా ఉంటుంది. సో నీట్గా కవర్ చేయాలి. కొద్దిగా ఇట్లా ప్లీట్స్ పెట్టుకుంటూ, ఇది రౌండ్ షేప్ కాబట్టి కొద్దిగా ప్లీట్స్ అట్లా పెట్టుకున్నట్టు పెట్టుకొని మొత్తం కవర్ చేసేసేయండి. ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఎక్కడైనా ఈ సూదులు ఉన్నాయేమో, అంటే బాల్ పిన్స్ ఉన్నాయేమో చూసుకోండి. లేకుండా జాగ్రత్తగా చెప్పాను కదా ఒక స్లోప్గా అంటే స్లాంట్గా అట్లా గుచ్చుకోండి. అప్పుడు మీకు బాగుంటుంది అండ్ చేసేటప్పుడు కూడా పైకి రాకుండా ఉంటాయన్నమాట. సో నీట్గా చేసేసారు కదా. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. నీట్గా ఎక్కడ ఏమీ సూదులు పైకి రాకుండా మనం కవర్ చేసేసాం కదా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలాంటివి మీకు కావాల్సినన్ని చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఎక్కడికి పోవు, పాడైపోయే ఛాన్సెసే ఉండవు. సో ఇలాగా మొత్తం చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు మనం బనానా లీవ్స్ ఎలాగా మనం కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ బనానా లీవ్స్ ఎప్పుడు కూడా మరీ లేతగా ఉండకూడదు, అలా మరీ ముదురుగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండేవి చూసుకోండి. అండ్ మన ప్లేట్ ఎంతది తయారు చేసుకున్నామో థర్మోకోల్ షీట్ దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అక్కడ మనం 5 ఇంచెస్ తీసుకున్నాము. ఫుల్ సర్కిల్ అట్లా ఎటు నుంచి చూసుకున్న 5 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏమంటే 2 ఇంచెస్ కానీ అట్లా తీసుకోవాలి. అంటే చాలా తక్కువ తీసుకోవాలి. సో ఇలాగా మొత్తం ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్తే కరెక్ట్గా వస్తుంది మనకి సైజు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఆర్ట్కి వచ్చి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉండాలన్నమాట. అంటే ఎగ్జాక్ట్ అంటే అటు ఇటు పోకుండా అని కాదు నేను చెప్పేది, కరెక్ట్గా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే మనకి చూసేదానికి అందంగా ఉంటుంది. ఫోల్డ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా వస్తాయి. మెయిన్ థింగ్ మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఈ ఆకులు కట్ చేసుకునేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇవి కట్ చేసేసుకొని ఇవాళ పక్కన పెట్టేసుకుందాం. మీకు ఆకులో నుంచి తీయడం రాకపోతే కనుక ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇది ఈజీ వే అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ 5 ఇంచెస్ టేప్తో కొలిచి చూపిస్తున్నాను కదా. సో 5 ఇంచెస్ ఉంది. అక్కడ నేను తీసుకున్న బనానా లీఫ్ వచ్చి దగ్గర 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ కంటే చిన్నదే ఉంటే బాగుంటుంది.
మనం చిన్నవి చేసుకున్నాం అనుకోండి ఎక్కువ పెటల్స్ లాగా పెట్టాల్సి ఉంటుంది. అదే పెద్దవి చేసుకున్నామంటే తక్కువ పెటల్స్ పడతాయి అన్నమాట. బట్ ఒక్కొక్క దానికి పెద్ద పెద్ద పెటల్స్ బాగుండవు చూసేదానికి, అందుకని చెప్తున్నాను. మన ప్లేట్కు తగ్గట్టు కట్ చేసుకోవాలి. క్లాత్ కనిపించకుండా బనానా లీఫ్తోనే మనం ఆ పైన భాగాన్ని కవర్ చేసేసుకుందాం. అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసేదానికి క్లాత్ లేకుండా. ఒకవేళ మీకు వద్దు క్లాతే పర్లేదు, మేము ఏదో ఒకటి ఫిల్ చేసేస్తాం దానిలో అనుకుంటే కూడా అది కూడా బాగానే ఉంటుంది. బట్ క్లాత్ కనిపించకుండా ఉంటే అందంగా ఉంటుంది కదా, చూడండి ఇలాగా. సో మొత్తం ఆకులే ఉంటే బాగుంటాయి, అందుకని మనం ఆకుతో చేస్తే చాలా మంచిది. పర్లేదు మాకు అవసరం లేదులే ఆ పార్ట్ అని అనుకుంటే ప్రాబ్లం లేదు, నీట్గా ఫ్లవర్స్ తోటి ఫిల్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాగా పిన్స్ తోటి దీన్ని కూడా నీట్గా కవర్ చేసేసేయాలి. ఈ ఆర్ట్ అంతా కూడా ఫినిషింగ్లోని దాని లుక్ వస్తుందన్నమాట. ఎట్లా పడితే అట్లా కట్ చేయడం, ఎట్లా పడితే అట్లా పిన్ చేయడం ఇలాంటివి చేయకూడదు. నీట్గా చేసుకోవాలి, ఓపిక్గా నీట్గా చేసుకుంటే బాగుంటుంది. అరిటాకు తొందరగా డ్రై అయిపోతుంది కదా, సో అలా కాకుండా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండడానికి ఏం చేస్తే ఉంటుంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియోని చూస్తూ ఉండండి. ఎక్కడో ఒక దగ్గర అవసరమైన దగ్గర నేను మీకు ఆ విషయాన్ని తెలియజేస్తాను. ఇక్కడ నేను మీకు 2 రకాలు చూపిస్తాను. ఏంటంటే ఒకటి పైన ఆకు పెట్టి ఒకటి చూపించాను కదా ఎలా చేయాలి అనేది, ఆకు లేకుండా కూడా చేసుకోవచ్చు. సో అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ మనం ఫోల్డ్ ఎలా చేయాలి, ఆకుని ఫోల్డ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనము ఇప్పుడు ఈ అరిటాకు స్ట్రిప్స్ అన్ని కరెక్ట్ సైజులో కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒకదాన్ని తీసుకొని మధ్యకి ఇలా మార్క్ చేసుకోండి, సో దట్ మీకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగా. అలవాటు అయిపోతే వేరే విషయము, బట్ ఫస్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి, లేదా స్టేప్లర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలాగ ఎందుకంటే మాటికి అలవాటు అయిపోయిన వాళ్ళైతే టక్ టక్ అని చేసుకుంటూ పెట్టేస్తారు. బట్ మనం స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా ఇలాగ నేర్చుకునేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. సో అందుకనమాట ఇదండి, ఇలాగా ఇట్లా అన్ని పెటల్స్ మనం ముందు చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోద్ది. ఎక్కువ పెటల్స్ అయితే మాత్రం మనం స్టోర్ చేసుకునే పద్ధతిని బట్టి ఉంటాయి, లేదంటే వాడిపోతాయి కదా. సో అందుకని ఇది తక్కువే కాబట్టి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. సో ఇట్లా పిన్స్ పెట్టేసుకోండి. సో అలా అన్ని పిన్స్ పెట్టి పక్కన పెట్టుకోండి. మ్యాక్సిమం దీనికి ఒక 6-7 సరిపోతుంది. చూస్తున్నారు కదా, అట్లా అన్నిటిని మధ్యలో పెట్టుకొని కరెక్ట్గా ఈవెన్గా రావడం కోసం అన్నమాట. వీడియోని కొద్దిగా జాగ్రత్తగా చూస్తూ ఉంటే మీకు అలవాటైపోతుంది ఫోల్డింగ్. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నేర్చుకున్నామంటే తర్వాత మన క్రియేటివిటీని ఉపయోగించి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కదా. చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బుర్ర తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ఒక్కొక్క డిజైన్ అట్లా వస్తూ ఉంటుంది. అండ్ ఇదండి ఇంకొక మోడల్లో చేసుకోవచ్చు ఇది. అంటే ఇట్లా ఫోల్డ్ కాకుండా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే ఇట్లా జస్ట్ ఆ 2 వేళ్లతోటి ఇట్లా అనేస్తారు, అది కరెక్ట్గా అట్లా వచ్చేస్తుంది. సేమ్ ఫోల్డే బట్ మడిచే విధానంలో అనమాట, అంతే. సో ఇట్లా అన్ని పిన్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం ఫిక్స్ ఎలా చేయాలో చూద్దాం. చూస్తున్నారా, ఇలా అనమాట. కానీ ఇది చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వంకర టింకర్గా పెడితే దాని అందం పోతుంది. సో అలైన్మెంట్ కరెక్ట్గా ఉండాలన్నమాట, నీట్గా ఉండాలి. ఇక్కడ ఎక్సెస్గా ఆకు ఉంటుంది కదా, అలాగైనా ఫోల్డ్ చేసేసుకోండి. లేదు అంటే దాన్ని కట్ చేసేసి మళ్ళీ మనం ఒక రౌండ్ మొత్తం ఇంకొక ఆకు తీసుకొని కవర్ చేసేసుకోవచ్చు అనమాట. అన్నీ మనం ఈవెన్గా కనుక కట్ చేసుకుంటే చూసేదానికి బ్యూటిఫుల్గా ఉంటుంది, అలాగే కరెక్ట్గా కూడా వస్తుందన్నమాట. చూస్తున్నారా, అన్ని హైట్ అంతా ఒకటేగా ఉంటుంది కాబట్టి అందంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఫినిషింగ్ కరెక్ట్గా ఉండాలి దీనికి, అప్పుడే దీని బ్యూటీ బయట వస్తుంది. ఎలాగంటే అలా చేస్తే కుదరదు. అండ్ ఈ బాల్ పిన్స్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి, హర్ట్ అవ్వకూడదు, అలాగే ఆకు చినికిపోకూడదు అనమాట. సో చూసుకుంటూ నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీకు 2 టైప్స్ చూపిస్తాను చూడండి, ఒకటి క్లాత్ కనిపిస్తూ ఒకటి కనిపించకుండా. సో ఏది బ్యూటిఫుల్గా ఉందో మీరే చూసుకోండి, అలాగే ఎలాగైనా మీ కంఫర్ట్ మీది కదా, సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇంకోటి చెప్పాలి అనుకున్నాను, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. మనము ఇది డ్రై అయిన తర్వాత పడేస్తాం కదా, అలాగే పడేయకండి, ఎందుకంటే ఎవరికైనా హర్ట్ అవుతుంది కదా. అందుకని ఈ గుండు సూదులన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి, మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో కదా.
సో ఇప్పుడు ఈ ఎక్సెస్ ఆకుని ఇట్లా ఫోల్డ్ చేసి పిన్ అయినా పెట్టేయండి, లేదంటే ఇట్లైనా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని దాని చుట్టూరు ఇంకొక ఆకు పెట్టేసుకోవచ్చు. లేదు మీకు ఒక పువ్వు లాంటిది ఏదైనా పెట్టుకోవాలంటే చిన్న సైజు పువ్వు పెట్టుకోండి. పెద్ద సైజు అయితే బాగోదు, ఎందుకంటే కిందకి వెళ్ళిపోతుంది కదా, కూడా కనిపించదు. అండ్ చూస్తున్నారా, నీట్గా ఆకు సన్నగా ఆకు తీసుకోండి, అంటే దాని సైజుని బట్టి తీసుకొని పిన్ పెట్టేసుకోండి అంతే. సో బ్యూటిఫుల్గా ఉండే బాస్కెట్ మీకు రెడీ అయిపోయింది. ఇవి దీపాలు పెట్టుకోవచ్చు, చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవచ్చు, పూలు పెట్టుకొని జస్ట్ డిస్ప్లేగా పెట్టుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇవి ఫెస్టివల్స్ అప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఇట్లాంటివి చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఇలా పూలతోటి అలంకరించుకోవచ్చు. ఎక్కువ కచ్చకచ్చ పెట్టకుండా 1-2 కలర్స్ మాత్రమే పెట్టుకోండి, ఎందుకంటే ఆకుకున్న బ్యూటీ పోతుంది, మనం చేసిన ఆ బాస్కెట్ బ్యూటీ పోతుంది. అందుకని మ్యాక్సిమం తక్కువ కాంబినేషన్స్ పెట్టేది చూసుకోండి. 1 లేదా 2 అంతే, ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే చిన్న బాస్కెట్ కాబట్టి క్యూట్గా దాని అందం తెలియాలి కాబట్టి లైట్ మైల్డ్గా ఉండాలి చేంజెస్. ఎక్కువ కలర్ అని పెట్టేయకండి. సో నచ్చింది కదా, బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను మీకు, అది కూడా చూసి నేర్చేసుకోండి. బట్ అది స్లైట్ చేంజ్ తోటి. ఇది కూడా చాలా సింపులే, బట్ ఫోల్డింగ్లో కొంచెం తేడా ఉంటుంది. కొంచెం అంటే చాలా కొంచెం తేడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక స్ట్రిప్ తీసుకున్నాం కదా, అక్కడ దాన్నే సగంగా కట్ చేసి ఆకు వేస్ట్ కాకుండా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి, ట్రయాంగిల్ లాగా. అంతే, ట్రయాంగిల్ లాగా చేసుకొని ఇద్దండి. ఈ ముందుకు మన మడత వస్తుంది కదా, అది ఫ్రంట్కైనా పెట్టుకోవచ్చు, బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. అది ఎట్లా ఉందంటే కొంచెం బల్జ్ అయినట్టు ఉంటుంది, ఇది ఇట్లా విరుచుకున్నట్టు ఉంటుంది అనమాట. లీఫ్ ఇట్లా విరుచుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేమో క్లోజ్డ్గా ఉన్నట్టు ఉంటుంది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా అంతే, సింపుల్, చాలా సింపుల్. ఆకు సేవ్ అవుతుంది దానిలో ఒకటి చేసేది దీనిలో 2 చేయొచ్చు అనమాట. ఇది మీకు చేస్తూ ఉంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది. బట్ ఊరికే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇది కూడా చూపిస్తున్నాను. సో ఇలాగ అన్నీ పెట్టేసుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఒక 2 ఆకుల మధ్యలో ఇంకొక ఆకు పెట్టుకోవడం, ఇది ఇంకా ఫుల్గా అనిపిస్తుంది, అంటే మనకి ఆ లోటస్ ఫీల్ లాగా ఉంటుంది. సో ఇట్లా మల్టిపుల్ పెట్టుకోవచ్చు. చిన్న చిన్నవి కట్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న పెటల్స్ లాగా వస్తాయి. సో అట్లా మల్టిపుల్గా పెట్టుకోవచ్చు. ఏ ఆర్ట్ అయినా కానీ మనం చేస్తూ ఉంటే మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, డిఫరెంట్వి తయారవుతూ ఉంటాయి కదా. సో ఇప్పటికైతే మీకు ఇది నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను 10 days వెళ్ళి నేర్చుకున్న కోర్స్ ఇది. సో మీకు ఫస్ట్ వీడియో పెట్టాను, దీన్ని చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా చిన్నది, అంటే చాలా ఈజీగా చేసుకునేది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. అండ్ ఒక 2-3 ఫోల్డ్స్ మీకు చూపిస్తాను. ఇంకా వీడియోస్ కూడా వస్తాయి, బట్ నాట్ ఇమీడియట్లీ, కొద్ది రోజుల్లో పెడతాను. సో ఇదన్నమాట, చూస్తున్నారు కదా. దీనికి కూడా ఆకుతోటి ఇట్లా ఫిల్ చేయాలి. లేదు వద్దు, ఒక చిన్నది ఏదన్నా మనం ప్లేట్లో పెట్టేసుకుంటా ఉంటే కూడా అట్లా వదిలేసుకోవచ్చు. బ్యూటిఫుల్గా పువ్వులు పెట్టి డెకరేట్ చేసుకోండి. నా సలహా అయితే మాత్రం ఎన్ని తక్కువ కలర్స్ వాడితే దీని బ్యూటీ అంతగా పెరుగుతుందన్నమాట. సో తక్కువ కలర్స్ వాడండి, 1 లేదా 2 అంతే. ఎక్కువ అయితే మాత్రం చేయొద్దు, బాస్కెట్ అందం పోతుంది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో, నాకైతే చాలా నచ్చేసింది. స్వతహాగా అరటి ఆకులు చాలా సున్నితంగా తొందరగా వాడిపోతాయి కాబట్టి ఇలా నీళ్ళల్లో వేసుకోండి. చేశాక నీళ్ళల్లో వేసుకొని ఒక 1 hour వదిలేసారనుకోండి, ఫ్రెష్గా వచ్చేస్తాయి మళ్ళీ. సో కొద్దిగా వాడుతున్నాయి అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్లు స్ప్రింకిల్ చేయండి దాని మీద. ఏదైనా స్ప్రే ఉంటుంది చూసారా, అట్లాంటి దాంతో కనుక స్ప్రే చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయి. సో ఇదనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.